హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గులాబ్ జామ్ చేస్తున్నాను. అందరూ చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ కలిపేసి ఉంచుకున్నాను. ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. పంచదార వేసేటప్పుడు నేను వీడియో తీయలేదు. ఒక ప్యాకెట్కి 1/2 kg పంచదార వేసుకుంటే సరిపోతుంది. 1/2 kg పంచదార వేసుకొని 3 గ్లాసులు వాటర్ వేసుకోండి, సరిపోతుంది. పాకం అన్నది తీగ పాకం వచ్చేంత వరకు ఉంచండి. ఇంకా మరుగుతూ ఉంది, ఇంకా పాకం రాలేదు. సో అందుకనే వాటర్లా ఉంది. పాకం వస్తే చేతికి అంటుతుంది. అప్పుడు అంటినట్టయితే పాకం వచ్చినట్టుగా మనం లెక్క పెట్టుకోవాలి. నెక్స్ట్గా ఉండలు ఆల్రెడీ గుండ్రంగా చుట్టుకొని ఉంచుకున్నాను. ఆయిల్ కూడా పెట్టుకున్నాను. హీట్ అవుతుంది. కొంచెంగా హీట్ అయితే చాలు, ఎక్కువ హై హీట్ అవసరం లేదు గులాబ్ జామ్కి. ఎందుకంటే సిమ్లోని ఏంటంటే లోపల ఉండకట్టకుండా ఉంటుంది. గులాబ్ జామ్ లోపల ఉండకట్టకుండా ఉండాలి అంటే ఆయిల్లోని సిమ్ చేసుకునే వేపుకోవాలి. అందుకనేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు సిమ్లో ఉంచుకొని డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే గులాబ్ జామ్ అనేది లోపల ఉండకట్టకుండా ఉంటుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. ఎమ్మి గులాబ్ జామ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది కూడా. ఉండకట్టకుండా ఉంటే తినేటప్పుడు చాలా మెత్తగా ఉంటుంది కదా, స్మూత్గా ఉంటుంది. సో అందుకని చాలా బాగుంటుంది. ఇలాగా ముంగల్లో వస్తున్నాయి కదా, సో అంటే ఫ్రై అవుతుంది అనమాట. చూసారా, గోల్డెన్ కలర్లో వచ్చాయి. ఇంకా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చినట్టయితే తీసుకొని ఆల్రెడీ పాకం తయారైపోయింది, అందులోని వేసుకోవచ్చు. వేసుకొని ఒక 1 hour ఉంచినట్టయితే కొంచెం పెద్దగా అవుతాయి. ఆల్రెడీ ఇలా ఉన్నాయి కదా, చూసారు కదా. ఆల్రెడీ అయిపోయింది, గోల్డ్ కలర్ వచ్చేసింది. సో ఇది అయిపోయినట్టే. ఇలా తీసుకొని పాకంలో వేసుకున్నట్టయితే సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తాయి కూడా. ఇంకా కొంచెం ఉంటే అవి కూడా వేసేసాను. అందుకంటే అది కూడా గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు ఉంచుకున్నట్టయితే సరిపోతుంది ఫ్రెండ్స్. అలా ఉంగల్లా వస్తున్నాయి కదా, అంటే